ఫిల్మ్స్ తో ప్రభాస్ భారీ డీల్ కుదుర్చుకున్నాడు. ఏకంగా 3 పాన్ ఇండియా మూవీస్ కు సైన్ చేశారు. సలార్ నుంచి సక్సెస్ ట్రాక్ ఎక్కిన డార్లింగ్ కల్కితో మరో భారీ హిట్ కొట్టాడు. మారుతి డైరెక్ట్ చేసిన రాజా సాబ్ సమ్మర్లో రిలీజ్ కాబోతుంది. ఇక హను రాఘవపూడితో మూవీ స్టార్ట్ కాబోతుంది. దాని తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్న స్పిరిట్ తెరకెక్కబోతుంది. ఇలా సినిమాల విషయంలో చాలా ఫాస్ట్ గా ఉన్న ప్రభాస్ తన పెళ్లి గురించి మాత్రం పెద్దగా స్పందించాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ని సంతోషపెట్టే ఓ మ్యాటర్ బయటకు వచ్చింది. డార్లింగ్ పెళ్లిపీట లేకపోతున్నాడనేది ఆ న్యూస్. టాలీవుడ్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు ప్రభాస్. 45 ఏళ్లు వచ్చినా కానీ ఇప్పటికీ పెళ్లి ఊస ఎత్తటం లేదు. ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి లైఫ్ ఫెయిల్యూరే కారణమని కొందరు అంటూ ఉంటారు. ప్రభాస్ అనుష్క లవ్ చేసుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని గతంలో చాలా వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాలేదు. త్రిషతో కూడా ప్రేమ వ్యవహారం నడిపారన్న న్యూస్ కూడా అప్పట్లో చక్కర్లు కొట్టింది. అయితే అవన్నీ గాసిప్స్ కానీ మిగిలిపోయాయి. ఇంటర్వ్యూస్ లో పెళ్లి ప్రస్తావన తెచ్చినా కూడా ప్రభాస్ మాట దాటేస్తూనే ఉంటాడు. బాహుబలి షూటింగ్ టైంలో మాత్రం బాహుబలి కంప్లీట్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పాడు ప్రభాస్. కానీ అది కూడా నిజం కాలేదు. ఆ తర్వాత ప్రభాస్ తన మ్యారేజ్ విషయాన్ని ప్రస్తావించలేదు. గతంలో అన్స్టాపబుల్ షోకి వెళ్లిన ప్రభాస్ తో పెళ్లెప్పుడు చేసుకుంటావని బాలకృష్ణ అడిగినా సరదాగా నవ్వాడే కానీ సమాధానం మాత్రం చెప్పలేదు. కొంతకాలం క్రితం కృష్ణంరాజు భార్య ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి మాత్రం త్వరలోనే ప్రభాస్ పెళ్లి జరుగుతుందని ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. కానీ పెళ్లి కూతురు ఎవరు అన్న విషయాన్ని మాత్రం ఆమె రివీల్ చేయలేదు. రీసెంట్ గా అన్స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కూడా ప్రభాస్ పెళ్లికి సంబంధించిన ఒక హింట్ ఇచ్చాడు. ప్రభాస్ పెళ్లి గురించి రామ్ చరణ్ చెప్పగానే ఎవరా అమ్మాయి అంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టారు డార్లింగ్ ఫ్యాన్స్. అయితే ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడనేది నిజమే అని ఇండస్ట్రీ వర్గాలు కూడా చెబుతున్నాయి. అయితే ఆ అమ్మాయికి మాత్రం సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదని తెలుస్తోంది. ఈ పాన్ ఇండియా స్టార్ చుట్టాలమ్మాయి పెళ్లి చేసుకోబోతున్నాడట. ఆ అమ్మాయికి ఆస్తిపాస్తులు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయని చెప్పుకుంటున్నారు. మరి డార్లింగ్ ని పెళ్లి చేసుకునే ఆ లక్కీ గర్ల్ ఎవరో తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.